హలో హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి గేమ్‌లో నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణది వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏంటి? ఎందుకు? ఎవరిది తప్పు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసింది నేను చెప్తాను ప్లీజ్. ఇక్కడైతే గౌతమ్ అయితే పర్సనల్ విషయాలు ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా తీయకూడదు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. గౌతమ్ కృష్ణ ఆ పర్సనల్ విషయాలు తీయటం అనేది చాలా చాలా తప్పు. నేనైతే నా పరంగా తప్పు అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒక అమ్మాయిని వాడుకోవడం అనేది మాట్లాడడం అనేది చాలా తప్పు. చాలా చాలా తప్పు. ఎందుకంటే నువ్వు తెలుగోడివి ఉండి అలాంటి పదాలు నీకు తెలుసు కదా! అలాంటప్పుడు నువ్వు మాట్లాడడం అనేది చాలా తప్పు. నిఖిల్ కన్నడ అతను అయినా గానీ కరెక్ట్‌గా మాట్లాడినాడు. నేను ఆడుకున్నాను, వాడుకోలేదు. నేను అనింది ఆడుకున్నాను. దాన్ని కూడా నువ్వు వాడుకున్నావని పోట్రే చేశాడు. కానీ అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. నిజాయితీ మీద నిజంగానే నిఖిల్ ఆ మాట అనలేదు అని చెప్పినారు. అది గ్రేట్ బా! ప్రేరణను యష్మిని ఇద్దరిని పట్టుకొని లాగినాడు. దాన్ని ఆడుకున్నాడు. అది వాడుకోవడం కాదు. అది అది గౌతమ్ అనటం చాలా చాలా తప్పు. ఫస్ట్ నుంచి యష్మిని ఎలిమినేట్ అయిపోయింది. ఖలాస్, ఆ అమ్మాయితో అవసరం లేదు. కానీ ఆ అమ్మాయిని కూడా నువ్వు వాడుకున్నాడు యష్మిని వాడుకున్నాని నువ్వు పైకి వచ్చావని. గౌతమ్ ఇప్పటి వరకు నీ మీద ఉన్న ప్రేమ అందరికీ ఈ రోజుతో పోయేట్టుకున్నది. నిన్నటి వరకు గేమ్తో పోయింది నాకు తెలిసి. నువ్వు ఎందుకంటే బ్యాడ్ అయిపోతున్నావు. అందరిని రెచ్చగొడితే పైకి వస్తావని అనుకుంటున్నావేమో. నాకైతే ఇట్లాంటి విషయాలు మాట్లాడితే ఎప్పుడు పైకి రారు. అరే, ఒక మనిషి ఎవరైనా కూడా గేమ్ పర్ఫెక్ట్ ఆడేవాడు, పర్ఫెక్ట్ మాట్లాడేవాడికి ఎప్పుడు కూడా భయంలే. ఒక తోడు అవసరంలే. యష్మిని కానీ ఇంకొకరు కానీ సోనియా కానీ ఇంకొకరు కానీ అవసరమే అలా గేమ్లో. హాస్పిటల్ బై ఈ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ అవుతాడు. నిన్నటి వరకు అంతా ఎంతో నువ్వు ఎలివేషన్ ఉంది కానీ ఈ రోజుతో పోయింది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.